పైకి పెట్టి కొంచెం పైకి దాన్ని అన్న కదా అటు చేద్దాం. నమస్కారం. రండి తీసుకోండి, తింటూ మాట్లాడదాం. ప్లేట్లు ఎత్తుకోవాలా? ప్లేట్ నువ్వే పని చేస్తావా? చెప్పులు కుడతావా? ఎంత వస్తుంది నీకు? 150-200 రూపాయలు వస్తుంది. బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది? అదే నువ్వేం చేస్తావా? స్ట్రీట్ వెండర్. ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్లో? 300-400. ఏం అమ్ముతున్నామా? సీజన్ ఫ్రూట్స్ అమ్ముతున్నాం. నీకు ఎంతమంది పిల్లలు? పెట్టుకో. నీకు ఎంతమంది పిల్లలమ్మా? మ్యారేజ్ కావాలి. ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఈ బిజినెస్కి వచ్చావా? పెట్టుబడి ఎంత పెట్టావు? కాదు ఎంత పెట్టావు దానికి? 5,000 స్టార్ట్ చేసావు. నేను అన్ని కాకుండా నా భార్య ఛాన్స్ ఉందండి. నాకు ఒక పాప అండి. షాప్ పెట్టుకుంటాను. షాప్ పెట్టుకుంటావా? షాప్ పెట్టుకుంటావా? అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలో ఏది? బైక్ మెకానిక్. ఎక్కడ మీది ఊరు? ఎంత వస్తుంది? ఇప్పుడు ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా, వెహికల్స్ పెరుగుతున్నాయి కదా. ఎంతవరకు సోలార్ కనెక్షన్, ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి? ఒకటి కూడా లేదా మీ దగ్గర? కాదు ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడిబాడులు రాలంగా? మీరేం చేస్తారా? కూలి పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరస్ పని చేస్తాం, అన్ని పనులు చేస్తాం. ఈ అన్న క్యాంటీన్ ద్వారా మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 70 కుటుంబాలు వచ్చాయి సార్. 110 మంది మేము తమిళన్సే ఉన్నాం సార్. అచ్చా, మీ దయ వల్ల మాకు బాగా ఇదిగా ఉంది సార్. 100 అన్న క్యాంటీన్లు 1000గా మారాలని నా ఆశ. ఇంకా దానికి ఇంకా పెరుగుతూ ఉందని. మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మ క్యాంటీన్, ఎట్లుంది అది? పనిచేస్తుంది బాగానే? తగ్గించారా? తగ్గించారు అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు. ఫస్ట్ హాస్పిటల్ వరకు ఉన్నాయి సార్. మిగతా ఖర్చులు తగ్గించారు. హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం ఉంది సార్. అచ్చా.
నువ్వేం చేస్తావా? గ్యాస్ డెలివరీ ఇస్తావా? ఎంత ఇస్తారు నీకు? ఎంత వస్తుంది రోజుకి? ఎన్ని రోజుల పని ఉంటుంది? 20 రోజులు ఉంటుంది. రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారా గ్యాస్? వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తీసి డెలివరీ చేస్తారు. ఏం చేస్తారు? ఏం పని చేస్తారు? కార్పెంటరీ. చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు కనీసం కరోనా టైంలో కానీ పనులు లేని టైంలో కానీ కనీసం కడుపున కూర్చోడానికి తెలియదు. ఈ అన్న క్యాంటీన్ వల్ల పేదవాడు ప్రతి ఒక్కరు బాగుపడతారు సార్. ఇది మేము డైలీ లేబర్స్ చాలా సంతోషపడుతున్నాం సార్ అన్న క్యాంటీన్. అదేమా, ఇది పెట్టినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మీరే చేస్తారమ్మా? శ్రీనివాసరావు, ఏం చేస్తావు? డైలీ లేబర్ కూలీ. ఏ పని చేస్తామా? ఏ పని ఉంటే ఆ పని, ఏ పనులు చేస్తాం. ఎక్కడ? గుడివాడలో. గుడివాడలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరంతా? ఉదయం లేబర్ అంతా ఆర్కే కాంప్లెక్స్ దగ్గర ఉంటాం సార్. మాకు ఒక రోజు పని ఉంటే ఒక రోజు పని లేని స్థితి అండి. ఇలాగ చాలా ఇబ్బందులు పడ్డాం సార్. చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి ఇప్పుడు మా లేబర్ కూలీ పరిస్థితి. ఈ అన్నా క్యాంటీన్ వల్ల 4,000 నోట్లకి వెళ్తాయి సార్. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. తింటాకి తిండి లేక, వచ్చే సాలీ జీతాలు కడుపు నిండా తినలేక, పిల్లలను చదివించుకోలేక, ఇన్ఛార్జీలు కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా దీనమైన స్థితిలో బతికామండి. ఈ దయవల్ల మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేసి 5,000 నోట్లకి వెళ్ళేలా చేస్తున్నారు సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్, మీరు 3 ఇయర్స్గా అనౌన్స్ చేసిన రోజు మీరందరూ ఒక అడ్డా మీద ఉంటారు కూలి కోసం. ఆ రోజు ఎమ్మెల్యే గారు మేమందరూ మార్నింగ్ వాక్ వెళ్ళాం, ఈ అడ్డా దగ్గరికి వెళ్ళాం. మీరందరూ ఎంత ఆనందపడ్డారంటే ఆ ఇసుక లేక నరకం అనిపించారు 5 ఏళ్ళ నుంచి అని చెప్పి బాబు గారు వచ్చారు, మళ్ళీ 3 ఇయర్స్ పెట్టుకున్నారు. మేమందరూ బాగుపడుతున్నాం, ఎంతో సంతోషపడ్డారు అందరూ. మా అందరికీ ఉంటే మాకే తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఏమన్నా కన్స్ట్రక్షన్ పనులు పెరిగాయా? ప్రస్తుతం ఏమి లేవండి. వర్షాలు కాలం, వర్షాలు పడి ఇసుక లేదండి. నాతో పాటు చిరు వ్యాపారం చాలా మంది అమరావతి పనులు ఫుల్ ప్లేట్ అయితే కొంచెం అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 2 months. నువ్వేం చేస్తావమ్మా? ఏదమ్మా? శారీస్ అమ్ముతామా? చీరలు ఎన్ని అమ్ముతావమ్మా? దేంట్లో వెళ్తావమ్మా నువ్వు? భయ్ ఎట్లా? మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతావు? కొంచెం పెరుగు తీసుకుంటాం. పెరుగు కొద్దిగా మీరు ఎట్లా ఉండండి. ఉండమా, ఉండు. ఇంకేంటమ్మా? నువ్వేం చేస్తావమ్మా? ఏదమ్మా? కుట్టు మిషన్ ఉందమ్మా. ఎంతవరకు పని వస్తా ఉందమ్మా? అంటే ఏదమ్మా? నువ్వు భోజనం ఇప్పుడు అది ఓకే అమ్మా. నీకు 400 రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళే వచ్చేస్తారు.
వాళ్ళే వచ్చి ఇచ్చి మళ్ళీ వాళ్ళే తీసుకెళ్ళిపోతారా? మీ ఇంట్లో ఒకరే పని చేస్తారా? డిజైన్స్ కూడా నువ్వే కుట్టుకుంటావమ్మా? కటింగ్ అవన్నీ కూడా నువ్వే చేసుకుంటావు. ముఖ్యంగా ఏ పనులు చేస్తా ఉంటావు? జాకెట్లా లేకపోతే డ్రెస్సెస్, షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ అన్ని ఓన్లీ డ్రెస్ అవి చేస్తాం. నా పేరు వంశీ సార్. కరోనా తర్వాత కొంచెం ఆర్థికంగా బాగా చిరిగిపోయాం సార్. బిజినెస్లో లాస్ వచ్చి ఆ టైంలో పూట తినడానికి కూడా ఉండేది కాదు సార్. మాకు చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్న క్యాంటీన్ తీయలేదు సార్. ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్. అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఇక్కడ రాజ్యం పోద్దాం మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని. ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఒకప్పుడు ఆకలితో కరిమిన్న తిని నిద్రపోయేవాళ్ళం సార్. ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కరిమిన్న తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం. పోయిన 5 సంవత్సరాలు ఆకలితోనే చాలా మంది ఒక పూట తినక నిద్రపోయిన వాళ్ళు ఎంతోమంది. అన్నిట్లో నేను ఒకరిని, మా ఫ్యామిలీ కూడా. ఇది పెట్టినందుకు గొప్పగా, ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. నువ్వేం చేస్తావమ్మా? చికెన్ పకోడీ బండి సార్ నాది. అంతకుముందు బట్టల షాపు కొంచెం ఆర్థికంగా తిరిగిపోయి చికెన్ పకోడీ బండి పెట్టుకున్న ప్రస్తుతానికి. ఆ చికెన్ అంతా నువ్వే కొంటావా? నేనే వంట చేయడం కూడా నేర్చుకున్నావా? నేర్చుకున్నాను. ఏమీ తెలియదు. రోజుకు ఒక రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాను. ఇంకా రాలేదు పూర్తిగా. పర్లేదు, ఇప్పుడు పన్నాయి యావరేజ్ నడుస్తుంది సార్. రోజుకు ఒక 500-600 మిగులుతున్నాయి. ప్రస్తుతానికి ఎలాగైనా భర్త చెక్కాలని, అలా ఫ్యామిలీని నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి కష్టపడి. నీ బండి మామూలు బండి? నా తోపుడు బండి సార్ నాకు. దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే నీకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది సార్. నాకు చాలా ఉపయోగపడుతుంది. రోజుకి 60 రూపాయలు కట్టి బండి చేసుకుంటున్నాను సార్ ఇప్పుడు. అది ఇతనికి లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా, తోపుడు బండ్లు, అది ఇతనికి ఇప్పించండి. ఇతని ఆదాయం పెరిగాడుగా. ఓకే సార్. మీ పేరు? వంశీకృష్ణ సార్. కొండ. ఓకే అమ్మా, నువ్వు మీ 5 మంది మీరు 5 మంది నలుగురా? 5గురు వెళ్తామండి వ్యాపారానికి. మేము పొరుగురు వెళ్తాం, మామూలుగా అక్కడ కొమ్మునూరు అంగుళూరు తిరిగి 1 గంటకు వస్తాం. 1 గంటకు వచ్చి వరకు రోజు చేసి వెళ్ళేవాడు. ఇప్పుడు మాకు ఆ అవకాశం వచ్చినప్పుడు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తున్నామో? ఇప్పుడు మీరందరూ 5 మంది ఎంత వస్తుంది? మామూలుగా 400-500 వస్తుంది. ఎక్కడ కొంటున్నారు మీరు? మేము సేరాల గుంటూరు అండి. అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతారు. ఇప్పుడు మీ బండికి ఎంత ఇస్తారు? ఆటోకి ఆటో భూమి 20 రూపాయలు, 40 రూపాయలు రోజుకి అవుతుంది. అక్కడ ఇంటింటి తిరుగుతారా లేకపోతే ఎట్లా? మీరే మోసుకొని తిరుగుతారా? దానికి వేరే మార్గం ఏమైనా ఉందా? అట్ట కాకుండా ఇంకేమైనా చేయడానికి ఏమైనా ఆలోచించారా? ఒకసారి కలెక్టర్తో మీరు టచ్లో ఉండండి, చెప్తాను. మిమ్మల్ని ఇక్కడుండే ఈ 10 మందిని నీ సొంత ఆటోనా, బాడుగా సొంతమే? ఏమా చేద్దాం. వీళ్ళందరినీ ఒకసారి ఈ 10 మందిని మీరు నర్చర్ చేస్తూ ఇక్కడి నుంచి ఆర్థికంగా వీళ్ళకి పై చేయాలంటే వీళ్ళు ఒక్కొక్కరు పని చేస్తున్నారు. ఇతంది తోపుడు బండి, పుష్ కార్టు, ఆయన ఆటో, ఆ అమ్మాయి చీరలు ఆటో ఉపయోగించి, ఈ అమ్మాయి ఇంట్లో కుట్టు పని చేస్తుంది, ఇతను షాప్ పెట్టుకున్నాడు, చెప్పులు కుడతాడు, అది బయట రోడ్డు మీద కుడుతున్నాడు, అతను కూలి పని చేస్తాడు. వీళ్ళందరినీ అనలైజ్ చేసి నువ్వు కూలి పని చేస్తావు, గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. వీళ్ళందరినీ అనలైజ్ చేసి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే ఏం చేయాలి? హ్యాండ్ హోల్డింగ్ ఎట్టి బాలా, ఆదాయాన్ని ఎట్టి పెంచగలుగుతాం. కొంచెం మనం అనుకున్నటువంటి జీరో పావర్టీలో ఇవన్నీ ఇంక్లూడ్ చేయండి.